హాయ్ మాస్టర్స్. మాస్టర్ స్పీక్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. సీతాదేవి వనవాసానికి వెళ్ళిపోయింది. తన పరిచారకులకంతా కూడా మరి ఏం చేయాలో, మరి ఆ సూచనలన్నీ ఇచ్చి మీనాక్షికి మళ్ళా నిన్ను తిరిగి చూస్తాను అని చెప్పేసి మీనాక్షికి మాట ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇలా జరుగుతుండగా మరి సోమ, ఉష, రోహణ, మీనాక్షి వీళ్ళు సీత ఇచ్చిన మరి సూచనల మేరకు ఆ జ్వాలను సంరక్షిస్తూ, ఆ జ్వాలకు మరి మంత్రోచ్చారణ చేస్తూ మిగిలిన మిగిలిన కృత్యాలన్నీ కూడా వాళ్ళు నెరవేర్చడం మొదలుపెడతారు. చక్కగా సమయాన్ని వాళ్ళు ఏర్పరచుకొని, ఎవరి సమయానికి వాళ్ళు వెళ్ళి ఆ జ్వాల వద్ద మరి ఆ సమయాన్ని వాళ్ళు గడుపుతూ ఉంటారు. సోమ కౌసల్యాదేవికి మరి సహాయపడగా, మీనాక్షి కైకేయి మాత సేవలో మరి పని చేయడానికి సిద్ధపడింది. కైకేయి మాత దగ్గర ఉన్న ఆ పరిచారికని మరి మహల్‌లోంచి బయటికి పంపించేయడం జరుగుతుంది. మిగతా ఏ పరిచారికలు కూడా ఆమెకు సేవ చేయడానికి ఎవ్వరు దగ్గరికి కూడా రాలేదు. మహారాజు ఆరోగ్యం క్షీణించినందున మరి కౌసల్య, సుమిత్ర ఆయనకు తగిన ఏర్పాట్లు చేయడానికి, ఆయన ఆరోగ్యాన్ని చూడడానికి వాళ్ళ పనుల్లో మునిగిపోయారనమాట. సో, కైకేయి మాతకు సంబంధించిన భోజన వివరాలన్నీ గూడా భోజనాలు వంటి సపర్యలన్నీ కూడా మీనాక్షికి వదిలివేయబడ్డాయి. మీనాక్షి కైకేయి మాత సేవ చేయడానికి పూనుకున్నప్పుడు మరి ఆమెలో ఆ కోపం ఎంతో ఉండింది. సీతామాత చెప్పకపోతే ఆమసలు ఆహ్, సేవ చేసేదే కాదు. కొన్ని వారాల వరకు ఆమెలో ఆ కరుణ అనేది చోటు చేసుకోలేదు. రోజు వెళ్ళి మరి ఆ తలుపులు తట్టి భోజనానికి ఇవ్వడానికి ఎదురు చూసేది. కొన్నిసార్లు గంటలు గడిచినా గూడా వాకిలి తెరవబడేది కాదు. ఒక్కోసారి ఆ వాకిలి తెరిచి ఉన్నప్పుడు ఆమె కొంచెం లోపలగా వెళ్లి చూస్తే ఆ గది, మహారాణి చిందరవందరగా కనిపించారు. అప్పుడు ఆమె పట్ల కరుణ మీనాక్షిలో ఏర్పడింది. ఒకరోజు ఇలాగే లోపలికి వెళ్ళి మరి ఆ భోజనం అక్కడున్న ఆ టేబుల్ పైన పెట్టి వస్తుంటే కైకేయి మాత మీనాక్షిని చూసి "నువ్వు కొత్త పరిచారికవా?" అని అడిగింది. ఈమె ఏమీ మాట్లాడుకోకుండా తల దించుకొని అలానే నిలబడిపోయింది. మీనాక్షిని చూసి గుర్తుపట్టి, "మీ రాణిని నేను పంపించేశాను గదా! నా పట్ల నీకు కోపం లేదా? అసహ్యం లేదా?" అంటే, "మాత మిమ్మల్ని సేవించమని మరి మాకు సూచనలిచ్చింది" అంటే, కైకేయి ఒక్కసారిగా నిశ్చేష్టురాలైపోతుంది. ఆమె ఆ షాక్ నుంచి తేరుకున్నాక ఒకసారి గట్టిగా అరిచేస్తుందనమాట. "నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. నన్ను వదిలి వెళ్ళిపో" అని అరిచేస్తుంది. మరి మీనాక్షికి అంత ధైర్యం ఎలా వచ్చిందో తెలీదు కానీ, "మాత మీ గది అంతా శుభ్రం చేస్తాను. మీకు స్నానం చేయడానికి సహకరిస్తాను. మీ దుస్తులు వేసుకోవడానికి మరి నేను సహాయం చేస్తాను. దయచేసి నన్ను చేయనివ్వండి" అంటే కైకేయి గట్టిగా అరిచేస్తుందనమాట. ఒక్కసారి ఆమెలో భయం ఏర్పడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రూమంతా కూడా మరి చాలా రోజులు మూసి ఉండడం వల్ల భయంకరమైన వాసన వస్తుంటుందనమాట. మరి ఆ రూమ్ నుంచి బయటపడి సీతామాత జ్వాల దగ్గరికి వెళ్ళి, "తల్లి నేను నువ్వు చెప్పింది చేయలేకపోతున్నాను." భయంతో గజగజ వణికిపోతుంటుందనమాట. సీతామాత జ్వాల దగ్గరికి వెళ్ళి, మరి సోమ కూడా అక్కడ ఉంటుంది. ఆమె కూడా తనని కొన్ని మాటలు చెప్పి తనని తేరుకొనిస్తుందనమాట. ఇలా రోజు వెళ్ళి ఆహారం పెట్టి వచ్చేది. కొన్ని రోజులు అయిన తర్వాత కైకేయి పూర్తి స్పృహలోకొచ్చి గది శుభ్రం చెయ్యి అని చెప్తుంది. సో, గది శుభ్రం చేస్తూ, ఆమెకు స్నానానికి హెల్ప్ చేస్తూ, బట్టలు వేసుకోవడానికి తగిన సేవలన్నీ కూడా మీనాక్షి చేస్తూ వచ్చిందనమాట. కొన్ని రోజులయ్యేసరికి మరి ఒక కొత్త పరిచారిక నియమించినట్లు తెలుస్తుంది. సోము దగ్గరకొచ్చి "ఇంగ నేను చేయవలసిన అవసరం లేదా?" అంటే ఆహ్, మరి మాతనే కొత్త పరిచారికని వినియోగించిందేమో అంటే, మాత ఎలా వినియోగిస్తుందంటే, తను చేసేదంతా గూడా మరి తను చేస్తూనే ఉంది అని చెప్పేసి సోమ చెప్తుందనమాట. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండి. చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళకి మరి సేవ చేయడానికి
ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు. ఏదో మొక్కుబడిగా చేయాలి కాబట్టి చేస్తున్నాము అన్నట్టు తమకేదో శిక్ష పడినట్లుగా మరి భావిస్తూ ఉంటారు. ఒకటి మనం గమనించాలండి. ఏది కానీ ఊరికనే మనం చేయాల్సినది రాదు. మనమే కొన్ని నేర్చుకోవడానికి లేదా వాళ్ళు మనకెంతో ప్రేమను పంచుంటారు. మరి వాళ్ళ నుంచి ఎంతో మనం పొంది ఉంటాం. సో, వారికి తిరిగి ఆ ప్రేమను, ఆ సేవను అందించడానికి మనకై మనం సిద్ధపడి మరి మనం అలాంటి బాధ్యతల్ని తెచ్చుకుంటాం. కానీ ఇవన్నీ కూడా మనము మర్చిపోయి ఉంటామనమాట. ఎప్పుడైతే మనము హృదయపూర్వకంగా మరి ఆ బాధ్యతల్ని నెరవేరుస్తామో, మరి చాలా ఈజీగా ఆ బాధ్యతల నుంచి తప్పించబడతాము. లేదా మరింత ఉన్నతమైన మరి అవకాశాలు మనకు జీవితంలోకొస్తాయండి. ఇది కేవలము ఇంట్లో పెద్దవాళ్ళకి సంబంధించిందే కాదు. మరి మనము ఆఫీస్‌కెళ్తుంటాము. కొన్ని ఆఫీస్‌లో సిట్యుయేషన్స్ సరిగుండవు. లేదా కొత్తగా మరి కోడలు ఇంటికొచ్చుంటుంది. ఆ అమ్మాయి ఇక్కడికొచ్చినాళ్ళ నుంచి మరి తన అమ్మగారింటి నుంచి కంపేర్ చేస్తూ అక్కడున్నట్లు ఇక్కడ లేదు, అక్కడున్నట్లు ఇక్కడ లేదని యాక్సెప్ట్ చెయ్యం మనం. కానీ ఎందుకుంటుందండి? అక్కడ ఉన్నట్లు ఇక్కడెందుకుంటుంది? అది కంప్లీట్‌గా డిఫరెంట్ ఒక ఎన్విరాన్మెంట్. ఇది ఇంకొక ఎన్విరాన్మెంటే. వేరు వేరు వ్యక్తులతో కూడుకున్న పరిసరాలవి. కానీ ఎంత తొందరగా అది వేరే, ఇది వేరే. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఇక్కడ నేర్చుకుంటాను. అక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని, ప్రేమని ఇక్కడ నేను ఉపయోగిస్తాను అని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, మరి మరింత ప్రేమను, సంరక్షణను మనము ఆ పరిసరాల నుంచి పొందుతామండి. సో, ఈ లెసన్ మనకి చక్కగా మీనాక్షి పాత్ర ద్వారా సీత మనకు తెలియజేస్తుంది. కొన్ని రోజులైన తర్వాత సీత లేదని మీనాక్షి చాలా దిగులు పడిపోతుందనమాట. ఆమె ఇంక రాను రాను వయసు పెద్దదైపోయి అంటే లాస్ట్ స్టేజెస్‌లోకి ఎళ్ళిపోతుంది. ఆ దిగులుతో ఉన్నప్పుడు సోమ తనని సరయూ నదికి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి అక్కడ ఒక చోట చూపిస్తుందనమాట. వాళ్ళు ఫస్ట్‌లో సరయూ నదిలోకి వెళ్ళి మాత ఆడుకున్న చోటుకి రోజు అయోధ్య స్త్రీలొచ్చి మరి పూజ చేస్తూ ఉంటారు. ఏమిని అని చెప్పి మరి మీనాక్షి అడిగితే, ఒక విదేశీ స్త్రీ అంటే వేరే ప్రాంతం నుంచి వచ్చిన ఒక అమ్మాయి మరి మన రాజు కోసము తను కష్టపడడానికి సిద్ధపడింది. మన రాజుతో పాటు వనవాసానికి వెళ్ళడానికి సిద్ధపడింది అని చెప్పేసి మరి అయోధ్య స్త్రీలు ఆమె పట్ల కృతజ్ఞతతో మరి సరియు నది దగ్గరికి వచ్చి సరియు నదిలో మరి ప్రార్థనలు చేస్తూ ఆమె సురక్షితంగా ఉండాలి అని మరి రోజు వచ్చి ఆ అయోధ్య స్త్రీలు మరి అక్కడికొచ్చి ప్రార్థన చేసేవారంట. ఆహ్, కరెక్ట్‌గా మరి సీతామాత ఆడుకున్న ప్లేస్‌లోనే వీళ్ళొచ్చి ప్రార్థనలు చేస్తారు. ఇది ఒక కోయిన్సిడెన్సా అంటే కాదు. ఆ ప్రాంతాన్ని తను సెలెక్ట్ చేసుకుంది. వారికి అక్కడి నుంచి ఆ రక్షణను పంపించడానికి, వారి యొక్క ప్రేమను అందుకోవడానికి తను ఆ ప్లేస్‌ని తను సెలెక్ట్ చేసుకుంది అని చెప్పేసి సోమ చెప్తుందనమాట. తర్వాత కొన్ని రోజులకి మరి ఆ ఆఖరి దశలో ఉన్న మీనాక్షి సీతామాతను గుర్తు చేసుకోవడానికని ఆ సరియు నది తీరానికి ఇంకొకసారి వస్తుందండి. వచ్చి అంతవరకు తను నదిలోకి కాలు కూడా పెట్టిండదు. వాళ్ళ నాన్న చిన్నప్పుడు నదిలోకి వెళ్ళకూడదు అని హెచ్చరించింటాడు. తర్వాత ఒకసారి నదిలోకి వెళ్ళినా కూడా ఆ నదిలో కొట్టుకుపోతున్నప్పుడు జనక మహారాజు ఆమెని రక్షించుంటాడు. అప్పటినుంచి ఆమె మరి ఆ తండ్రి మాటను గుర్తు తెచ్చుకొని నదిలోకి వెళ్ళదు. సో, ఆ రోజు మొట్టమొదటిసారిగా నదిలోకి వెళ్తుందండి. వెళ్ళి సీతామాతని హృదయపూర్వకంగా మరి ఆమె ప్రార్థిస్తుంది. తల్లి నువ్వొచ్చేంత వరకు నేను ఉండలేకపోతున్నాను. నా నేను మరణాన్ని మరి చేరువవుతున్నాను అని చెప్పేసి ఆ తల్లికి చెప్పుకుంటుంది. అప్పుడు గట్టు మీద నుంచి సీతామాత పిలుస్తుంది. మీనాక్షి అంతసేపు నీళ్ళలో తడిస్తే మరి నీకు చలి వేస్తుంది రా అని చెప్పేసి మరి మీనాక్షికి చెయ్యి ఇచ్చి బయటికి తీసుకొస్తుంది. చలిగా ఉందా అని చెప్పేసి తన శాలువాని కూడా మరి మీనాక్షికి కప్పుతుందనమాట. కప్పి చూడు నీకు చెప్పాను గదా! నేను ఖచ్చితంగా నీకోసం వస్తానని చెప్పాను గదా! అని చెప్పేసి మీనాక్షిని ఆశీర్వదించి వెళ్ళిపోతుందనమాట.
ఆమె వెళ్ళిపోయిన దిశగా మళ్ళా వెళ్లి చూస్తే అక్కడ ఎవ్వరు కనిపించరు. అంతఃపురానికొచ్చినంక సోముతో చెప్తే మరి ఆమె సీతామాత శాలువ ఆ రూమ్‌లో మామూలుగా ఉండే చోట ఉన్నదనమాట. సో, తాను ఏదైతే మాట ఇచ్చిందో మీనాక్షికి అది నెరవేర్చుకుంటుంది సీత. ఎంతో ప్రశాంతంగా మరి మీనాక్షి కన్నుమూస్తుందండి. భరతుడు రా రాముడు వనవాసానికి పోయినంక కొద్ది రోజులకి తండ్రి మరణించగానే భరతుడు రాముని దగ్గరికి వెళ్లి క్షమించమని అడిగి తీసుకొస్తానని వెళ్తాడనమాట. వెళ్ళినా కానీ రామ, లక్ష్మణులు ఒప్పుకోరు. సో, ఆయన గుర్తుగా ఆయన పాదుకలు మరి ఆ సింహాసనం పైన పెట్టి ఆయనే పరిపాలిస్తున్నాడు అన్నట్లుగా మరి భరతుడు శ్రీరామచంద్రుని ఆ పాదుకలు తీసుకొచ్చి సింహాసనం పైన పెట్టి పాలన చేస్తూ ఉంటాడు. అప్పుడు సోమ అంటుంది, ఎలాగైతే సీతామాత ఉనికి ఈ జ్వాల ద్వారా మనకు అందజేయబడిందో, అలాగే రాముని యొక్క ఉనికి ఆ పాదుకల ద్వారా ఆ ఇంటిలోకి మరి అందచేయబడింది. సో, ఆ విధంగా ఆ ప్రజలు అక్కడ సురక్షితంగా ఉండడానికి తగిన ఏర్పాట్లు చేయబడ్డాయి అని చెప్పేసి మరక్కడ చెప్పడం జరుగుతుందండి. అండ్ ఇలా జరుగుతుండంగా మరి వనవాసంలో అత్రి, అనసూయలని మరి శ్రీరామచంద్రులు, సీతామాత కలవడం జరుగుతుంది. అత్రి మహాముని అత్యంత గొప్ప ఋషి అండి. అనసూయ మాత గూడా ఎంతో అద్భుతమైన సాధన చేసిన గొప్ప యోగిని, ఋషి అన్నమాట. ఆమె తన సాధనతో, తన తీవ్ర ధ్యాన సాధనతో ముగ్గురు దేవుళ్ళని మెప్పించి, మరి వారి యొక్క అంశతో, వివేకంతో, వారి యొక్క చైతన్యంతో కూడుకున్న ఆ బిడ్డని మరి వరంగా పొందుతుందండి. ఆమె ఉన్న ప్రాంతంలో మందాకిని నది ఉంటుందనమాట. ఆ మందాకిని నదిని భూమి మీదకి తీసుకొచ్చి మరి అక్కడున్న ఆ ప్రాంతాలన్నిటిని గూడా సస్యశ్యామలం చేయడానికి ఆమె తీవ్రమైన తపస్సు చేసి, ధ్యానం చేసి, ఆ దేవలోకాలకు వెళ్ళి మందాకిని మాతని కోరుకుంటుంది. అమ్మ కిందంతా కూడా మరి నీళ్లు లేక జీవ జీవజాతులు, చెట్లు అంతా కూడా మరి వాడిపోతున్నాయి. నువ్వు మేమున్న ప్రాంతానికి వస్తే అక్కడున్న జీవ చైతన్యం కానీ, మరి చెట్లు గానీ అద్భుతంగా ఉంటాయి. రా అని చెప్పేసి ఆమెను ఆహ్వానించినప్పుడు మందాకిని అంటుందనమాట. ఇక్కడ చూడు ఎంత అద్భుతంగా ఉందో. మరి నేను ఇంత అద్భుతమైన ఈ స్థానాన్ని వదిలి ఏమీ లేని ఆ భూమికి ఎలా వస్తాను అని చెప్పేసి అడుగుతుందనమాట. అడిగినప్పుడు అనసూయ తిరిగి మరి ఎంతో సాధన చేసి ఆ దేవలోకంలో ఎలాంటి వాతావరణం ఉందో తన తపశ్శక్తితో అలాంటి వాతావరణాన్ని భూమి మీద క్రియేట్ చేస్తుందండి. అప్పుడు దేవనది మందాకిని మాత మరి అనసూయ మాట ప్రకారంగా మరి కింద భూమి మీదకి వచ్చి ప్రవహించడం జరుగుతుంది. ఎంతో అద్భుతమైన యోగిని అనసూయ మాత. అనసూయ మాత యొక్క ఎన్నో అద్భుతమైన సూచనలు సీతామాతకు వనవాసంలో మరి రాముడిని సంహరించాల్సిన ఆ టైంలో కూడా ఎంతో ఉపయోగపడ్డాయి. మరి అంత గొప్ప జ్ఞానాన్ని పొందడానికే మరి సీతారాములు మరి వనవాసం చేస్తూ మరి వాళ్ళ ప్రయాణం అనేది ముందుకు జరిగిందండి. అందరూ అనుకున్నట్లు కైకేయి వల్లనో, కైకేయి వరాలు కోరినందువల్ల ఏర్పడిన పరిస్థితుల వల్లనో వాళ్ళు అడవులకు వెళ్ళలేదు. వారిద్దరూ వారిద్దరి యొక్క జీవిత లక్ష్యం వేరే. ఆ జీవిత లక్ష్యాన్ని సాధించాలంటే మరి అడవుల గుండా వాళ్ళ ప్రయాణం జరగాల్సిందే. మరి ఆటవికులు ఆ అడవుల్లో ఉన్న ఆటవికులకి రాను రాను మరి ఆహార సమస్య. ఎందుకంటే రాక్షసులంతా కూడా అడవుల్లో నిండిపోయి ఆశ్రమాలను మరి వాళ్ళంతా గూడా మరి నాశనం చేస్తున్నప్పుడు ఆటవికులకి ఆహారం ఎంతో ఇబ్బందయ్యేది. మరి అలాంటి సమయంలో సీతామాత వారికి వారి జీవన విధానాన్ని గురించి, మరి వ్యవసాయం గురించి, విత్తనాలను ఎలా వాడుకోవాలి, భూమితో ఎలా వాళ్ళు కనెక్ట్ అవ్వాలి, తమ చుట్టూ ఉన్న పక్షులతో ఎలాంటి మరి ఆ సూచనలు, ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి, ఇవన్నీ కూడా మరి సీతామాత వారికి నేర్పించేది. రాముడు తమను తాము ఎలా రక్షించుకోవాలి, తమను తాము ఎలా పాలించుకోవాలి,
తమను తాము ఎంత చక్కగా మరి అందరూ సమైక్యంగా ఎలా ఉండేది, ఈ విషయాలన్నీ గూడా ఆ శ్రీరాములచంద్రుల వారు మరి ఆ ఆటవికులకి నేర్పించేవారు. మరి రాక్షసుల్ని సంహరించాల్సిన చోట వారిని సంహరిస్తూ మరి ఆ ఆశ్రమాలని చక్కగా సంరక్షిస్తూ వాళ్ళు ఆ వనవాసంలో ముందుకు వెళ్తూ వచ్చారండి. సో, ఇలా ఎన్నో అద్భుతాలు ఆ వనవాస సమయంలో జరిగాయి. సో, ఈ అద్భుతాలన్నీ మనం తెలుసుకోవాలంటే మరి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుందాం. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేద్దాం. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.